రతన్ టాటా గారి అసమానమైన త్యాగాలు, అద్భుత విజయాల వెనుక ఉన్న అసలు కథను ఈరోజు మనం విశ్లేషిద్దాం. ఒక ఘోరమైన అవమానం $1 బిలియన్ ప్రతీకారానికి ఎలా దారితీసిందో తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతాం. 1998లో ఇండికా కార్ల ప్రాజెక్టు ఫెయిల్ అవడంతో భారీ నష్టాలుచ్చాయి. ఆ కార్ల యూనిట్ను అమ్మేయక తప్పని పరిస్థితి. అప్పుడు బిల్ఫోర్డ్ చేసిన ఘోరమైన అవమానమే ఆ తర్వాత టాటాగారికి ఒక కసిని, పట్టుదలను ఇచ్చింది. కట్ చేస్తే 2008లో ఏకంగా $2.3 బిలియన్ అదే ఫోర్డ్కి చెందిన జాగ్వార్, ల్యాండ్రోవర్ను కొని అద్భుతంగా బదులు తీర్చుకున్నారు. నిర్ణయాలు తీసుకుని వాటిని సరైనవిగా నిరూపించడమే ఆయన స్టైల్. విమర్శలు వచ్చినా టెట్లీ కంపెనీని కొనడానికి అదే కారణం. ఆ భారీ పెట్టుబడి దెబ్బకి టాటా టీ డివిజన్ ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద టీ కంపెనీగా రికార్డ్ సృష్టించింది. కేవలం బిజినెస్లోనే కాదు, 26/11 ముంబై ఉగ్రదాడుల సమయంలో ఆయన చూపించిన తెగింపు దేశం ఎప్పటికీ మర్చిపోదు. ప్రాణాలకు తెగించి స్వయంగా అక్కడికెళ్లారు. బాధితుల కుటుంబాలను ఆదుకుని పిల్లల చదువు బాధ్యత కూడా భుజాన వేసుకున్నారు. నైతికతకు మారుపేరైన టాటా సంస్థలో కొన్నేళ్ల తర్వాత ఒక భారీ అంతర్గత ముప్పు ఎదురైంది. జపనీస్ సంస్థ డొకోమో టాటాలో భారీ వాటా కొనుగోలు చేసింది. నష్టం వస్తే తిరిగి కొనేలా ఒక ఒప్పందం కూడా చేసుకున్నారు. అయితే నష్టాలు రావడంతో అప్పటి చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆ డబ్బు చెల్లించడానికి నిరాకరించారు. సంస్థ ప్రతిష్ట ప్రమాదంలో పడింది. వెంటనే రతన్ టాటా రంగంలోకి దిగి మిస్త్రిని తొలగించి మరీ $1.2 బిలియన్ చెల్లించి టాటా బ్రాండ్ పరువు నిలబెట్టారు. టీసీఎస్ లాంటి గ్లోబల్ దిగ్గజాలు ఆయన సొంతం. అయినా ఆయన వ్యక్తిగత సంపద చూస్తే ఎవరైనా షాకవ్వాల్సిందే. కేవలం 3,800 కోట్లు మాత్రమే. ఇతర బిలియనీర్ల సంపదతో పోలిస్తే ఇది అక్షరాలా చాలా తక్కువ. దీనికి ప్రధాన కారణం కంపెనీలో ఏకంగా 66% వాటాలు స్వచ్ఛంద ట్రస్ట్ల పేరుమీదే ఉండటం. టాటా కుటుంబం తమ మొత్తం సంపదలో ఏకంగా 84% దానధర్మాలకే అంకితం చేయడం నిజంగా ఒక చరిత్ర. క్యాన్సర్ రోగుల కోసం, కోవిడ్ టైంలో పీఎం కేర్స్ కోసం వేల కోట్లు విరాళంగా ఇచ్చారు. మూగజీవాల కోసం ఆస్పత్రులు కట్టించారు. దేశం కోసం లక్షల కోట్లు వదులుకున్న గొప్ప మనసు వెలకట్టలేనిది. ఇంతకీ బిజినెస్లో నిజమైన విజయమంటే కేవలం లాభాలు గడించడమేనా? ఆలోచించండి.